మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా, మరో కాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన మరో కాల సమయం సజ్జలు ఎక్కడ సరి ప్రార్థించండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డల నేడుదలకు ఏర్పాటు చేయడం వాకభాగం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 8 వచనంలో ఈ విధంగా రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 8 వచనంలో ఈ విధంగా రాయబడినవి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి యగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. భక్తుడైన పేతురు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు కట్టబడుతున్నారు అంటున్నాడు. దేవుని చేత, దేవుని ద్వారా, దేవుని యందు మనము కట్టబడుతున్నాం. వాక్యమందు వాక్యము యొక్క ఉద్దేశాలను ఎరిగి లేఖనాల యందు పరిశీలించి పరిశోధించి క్రీస్తు ప్రేమ చేత నేడు మనము దేవుని దృష్టికి అనగా ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఎరిగిన వారమై ఉండాలి. పేతురు భక్తుడు అన్య దేశముల యందు చెదిరిన విశ్వాసులకు శుభమని చెప్పి ఈ పత్రిక రాస్తూ ప్రత్యేకించి దేవునికి అనుకూలంగా మనం ఏ విధంగా ఉండాలో మనుష్యుల చేత విసర్జింపబడినను అంటున్నాడు. అంటే దేవుని చేత, దేవుని ద్వారా మనము జీవిస్తున్నప్పుడు ఈ లోకమున్నవి మనల్ని ఏ విధంగా మరి ద్వేషించేవిగా అవి ఉన్నవో ఈ లోక సంబంధమైన వాటి యందు మనస్కరించక పరమందుండు దేవుని యొక్క దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును అంటున్నాడు. దేవుని దృష్టికి ఏర్పాటుగా ఉండాలి. అమూల్యమైనది సజీవమునైన రాయియగు అంటున్నాడు. దేవుని కొరకు, దేవుని చేత నియమింపబడేదాన్ని కలిగిన వారముగా అది మనలను జీవింపజేసేది. అందుకని అమూల్యమును సజీవమునైన రాయి అగు ప్రభువునొద్దకు వచ్చిన వారే అంటున్నాడు. యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి విశ్వాసమందు స్థిరపరచబడి మనం ఏమై ఉండాలంటున్నాడు? పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు కట్టబడుచున్నారు అంటున్నాడు. కాబట్టి దినదినము ప్రభువులో, పరిశుద్ధాత్మలో, దేవునిలో మనము కట్టబడుతూ నిర్మింపబడుతూ ఒక నిర్మాణాన్ని కలిగిన వారమై ఉన్నాము క్రీస్తులో అని చెప్తూ యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తుకు, దేవుని ప్రేమకు, తండ్రి చిత్తానికి మనము దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన అంటున్నాడు. అంటే దేవునికి ఏది అంగీకృతమో, ఏది ఇష్టమో అది చేసేవారిగా ఉండాలి. ఆయన చిత్తాన్ని జరిగించేవారిగా, ఆయన చిత్త ప్రకారం జీవించేవారిగా, ఆయన చిత్తానుసారంగా నడుచుకునేవారిగా మనముండి ఇక్కడ భక్తుడైన పేతురు సెలవిస్తున్న ఈ మాటలలో ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు అంటున్నాడు. అంటే ఆత్మానుసారమైన ఇవి మనం చేయగలిగితే ఏమవుతామంట? ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు
పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు అంటున్నాడు. అంటే ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించే వారిగా మనం ఉండాలి. ఆ ఆత్మానుసారమైన విశ్వాస జీవితాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె అంటే మనం ఎలా ఉండాలంట? క్రీస్తు కొరకు సజీవమైన రాళ్ల వలె బ్రతికి ప్రభువును కలిగి ఉండి అనేకులను బ్రతికిస్తూ జీవింపజేసే వారిగా మీరుండాలి అనే విషయాన్ని పేతురు తన పత్రిక ద్వారా చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైంది, శరీర సంబంధమైంది కాదు. హృదయంతరంగా ఎరిగిన దేవుడు మన హృదయాలయందు ఆయన వాక్యమును, ఆయన మాటలను, ఆయన ఉద్దేశముల నుంచి ఆయన మనల్ని స్థిరపరిచి బలపరుస్తున్నారు. కాబట్టి దాని విషయమై భక్తుడైన పేతురు అంటున్నాడు, ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. దేవుడు తాను నిర్మింపజేసింది, తాను స్థాపించేది అది అమూల్యమైనది, అది ఉన్నతమైనది గాను. మరి సియోనును గురించి, దేవుని పట్టణాన్ని గురించి, ఆ పట్టణమందు మనము నివసించువారమై ఉన్నామనే విషయాన్ని భక్తుడైన పేతురు తెలియజేస్తున్నాడు. అందుకే ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించున్నాను. దేవుడు స్థాపిస్తున్న ఆ స్థితి ఉన్నతమైనదై ఉన్నదని చెప్తూ ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అంటున్నాడు. అంటే దేవుని యందు విశ్వాసము, ప్రభువునందు విశ్వాసం వలన మనం విశ్వాస జీవితం కలిగి ఉండడం వల్ల విజయాన్ని పొందేవారమై ఉంటాం. విశ్వాసం వల్లనే సమస్తము సమకూడి జరుగుతున్నవి. ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి, ప్రభు ఉద్దేశాలను బట్టి ఏ విశ్వాసాన్ని అయితే మనం కలిగి ఉన్నామో ఆ విశ్వాసాన్ని మనము కొనసాగించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ పేతురు అంటున్నాడు, విశ్వసించుచున్న మీకు అన్నాడు. అంటే దేవుని యందు మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. యేసు ప్రభు వారు ఎలాగైతే ఆయన మరణించి తిరిగి లేచారో ఆ విధంగా ఆయన యందు విశ్వాసముంచు మనమును తిరిగి లేపబడి ఆయనతో సదాకాలము జీవించే వారమై ఉంటాం. ఈ విషయాలను పేతురు అంటున్నాడు, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అంటున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన ఆలయాలుగా మనం కట్టబడి దేవుని కొరకు, ప్రభువు కొరకు పరిశుద్ధాత్మ చేత ప్రత్యేకింపబడ్డ వారం అవుతాము అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది అంటాడు. ఈ విషయాలను దేవుడు యెషయా ద్వారా రాయించిన విషయాన్ని, మరి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో దాన్ని గూర్చిన విషయాలను అక్కడ తెలిపోయిన మాటలను ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు. అంటే ప్రవక్తల ద్వారా దేవుడు ఏదైతే పలికించాడో అవన్నీ కూడా నేడు ఆయన జరిగిస్తూ మన యందు, మన కుటుంబాల యందు ఆయన ఎంతో కృప కలిగి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు కట్టబడుతున్నారనే మాటని పేతురు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఇది దేవునికి అనగా దేవుని దృష్టికి, ఆయన ఉద్దేశాలకు అనుకూలమైనదిగా, మనకి మేలైనదైన విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే ఆయన మాట, దేవుని మాటలో మనం ఏం చేయాలంటే సిగ్గుపడక, ఏమాత్రమును సిగ్గుపడడు అంటున్నాడు. అంటే ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు రాయబడి ఉన్నది. కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మన విశ్వాసము స్థిరపరచబడేది గాను, అది మనలను నిత్యరాజ్యానికి నడిపించేదై ఉన్నదనే విషయాన్ని పేతురు చెప్తూ, విశ్వసించుచున్న మీరు ఆయన అమూల్యమైన వాడు అంటున్నాడు. అంటే ఏ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి ఆ విశ్వసించిన మీరు ఆయన అమూల్యమైన వాడు అంటున్నాడు. దేవుని యొక్క ప్రేమను, ప్రభు యొక్క ప్రేమను పేతురు ఇక్కడ వివరిస్తూ
విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి అయినది. విశ్వసించని వారికి, నిషేధించిన వారికి అది మూలకు తలరాయి. ఎవరైతే ప్రభువును నేడు విశ్వసించక, అంగీకరించక, వారు ఆయన పట్ల ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటున్నారో మనం చూస్తున్నాం. అంటే విశ్వాసము ద్వారా దేవుని యొద్దకు మనము చేరగలుగుతున్నాము. ఆ విశ్వాసాన్ని కొనసాగించేవారుగా ఉండాలి. అందుకనే పేతురు అంటున్నాడు, ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయన అంటున్నాడు. మరి నిషేధింపబడ్డది మూలకు తలరాయి. అవును, నేడు అనేకులు ప్రభువును నిషేధిస్తూ ఆయన మాటలను, ఆయన ఉద్దేశాలను అంగీకరించక మరి లోకముతో, పాపముతో, శరీరముతో జీవిస్తున్న వారే అన్నారు. అటు వారు ఆత్మ సంబంధమైన ఆలయాలుగా కట్టబడాలని, మరి సియోనును గూర్చి స్థాపింపబడుతున్న మాటలను పేతురు గుర్తు చేశాడు. చివరిగా అంటున్నాడు, కట్టువారు వాక్యమునొక్క విధేయులై తొట్టిల్లుచున్నారు, దానికి వారు నియమింపబడేది అంటున్నాడు. అవిధేయత. మరి దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క ఉద్దేశాలలో మన ఆలోచనలు, మన తలంపులు ఏమై ఉన్నావో పేతురు చెప్తున్నాడు. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్టిల్లుతున్నారన్నాడు. విధేయత లేని వారిగా, భయం లేని వారిగా, భక్తి లేని వారిగా, విశ్వాసం లేని వారుగా, నిరీక్షణ లేని వారిగా వారు ప్రవర్తిస్తున్న వారు దానాన్ని చూస్తూ, కాబట్టి తొట్టిల్లుచున్నారు, దానికి వారే నియమింపబడ్డారు. కాబట్టి నేడు మనము క్రీస్తునందు, క్రీస్తు యొక్క మాట యందు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు కట్టబడుచున్నాము. కాబట్టి ఆయన యందు నిర్మాణములో ఆయనతో మనము సదాకాలము జీవించేవారమై ఉండాలని పేతురు తన పత్రిక ద్వారా నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, అవును నాయన, నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ నిత్య నిలిచేది, నీ ప్రేమ ఉన్నతమైనది. మమ్మల్ని నిత్యము ప్రేమిస్తూ మమ్మల్ని నిత్యము కాపాడుతున్న దేవా నీకు వందనాలు అయ్యా. లోకము నుండి, పాపము నుండి, శరీరము నుండి ప్రత్యేకింపబడి ఆత్మతో, సత్యముతో నేను ఆరాధించే నీ స్థితి, నీ కృప, నీ విడలైన మా అందరికీ దయచేయండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, అయ్యా మా పాపమును మమ్మల్ని విడిపించడానికి తండ్రి యొద్ద నుండి పంపబడిన ప్రభువా, నీవు చిందించిన రక్తము చేత నేడు మేము విమోచింపబడి, రక్షింపబడి నీ కృపయందు, నీ ప్రేమయందు నిలిచి ఉన్నాం. నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడక, నీ యందు నిరీక్షణ ఉంచి, నీ యందు విశ్వాసం ఉంచి, నీ కృపయందు కొనసాగుటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు, రోగులను స్వస్థపరచువాడవు, ఆయా ప్రార్థన అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచువాడవు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామాన్ని కూడి ప్రార్థిస్తున్నారు, అటు నెలను నేను మీరు ఆశీర్వదించి దీవించమని, దీని పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాకు అందించమని, నీ యందు నిర్మాణము కలిగిన నీ విడలుగా, నీ కుటుంబాలుగా నీ యందు స్థిరపరచబట్టకు, అట్టి విశ్వాసములో కొనసాగుటకు కట్టి కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మనదనాడు మాకు దయచేసి, మళ్ళీ అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు, శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా అవుతండి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.